రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో లోకల్ వార్ కొనసాగుతోంది. మొదటి విడత ఎన్నికల్లో ఇప్పటికే గ్రామాల్లో ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. యువకుల నుంచి వృద్ధుల వరకు తరలి వస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మొదటి విడత పోలింగ్ వివరాలు బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో మొదటి విడత ఎన్నికలైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని 76 గ్రామ పంచాయతీలు 521 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఉన్నాము. ఆ రుద్రంగి మండల కేంద్రంలో చూడొచ్చు, జనాలు ఓటు వేయడానికి ఉదయం నుండే బారులు తీరారు. మొత్తం మనకు వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో 5 మండలాల్లో అయితే ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే జిల్లా యంత్రాంగం అయితే ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. మనకు ప్రధానంగా మనకి ఇది రుద్రంగి మండల కేంద్రము. ఈ రుద్రంగి మండల కేంద్రంలో ఇది మన వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ స్వగ్రామం. ఆ స్వగ్రామంలో ఇందాకనే మనకు ఎమ్మెల్యే ఓటుకు అయితే వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే మన కుటుంబ సమేతంగా ఓటుకు అయితే వినియోగించుకున్నారు. మనకు ప్రధానంగా ఈ యొక్క మొదటి విడత ఎన్నికల్లో మొత్తం మనకు ఈ యొక్క 25 రూట్స్ గా విభజించారు. మొత్తం మనకు ఈ 61 క్రిటికల్ పోలీస్ స్టేషన్లు, అలాగే 51 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్లుగా చేశారు. మొత్తం ఈ యొక్క ఎన్నికల సజావుగా సాగేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా, జిల్లా ఎస్పీ మహేష్ బి గీత ఆధ్వర్యంలో అయితే పోలీసులు ఒక 900 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు మనకు జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ నేతృత్వంలో కూడా జిల్లా 5 మండలాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనకు ఎప్పటికప్పుడు అయితే పర్యవేక్షిస్తున్నారు. మొత్తం దాదాపు ఇప్పటికే మనకు 9 గంటల వరకే 17.46% జరిగింది. అయితే ఎక్కువగా రుద్రంగి మండల కేంద్రంలో, అటు కోనరావుపేట మండలంలో అయితే జరిగింది. మొత్తం దాదాపు అంటే ఉదయం నుండే ఈ యొక్క ఇది లోకల్ వార్ కావడంతో ఎక్కువగా మన ఈ ఓటుకు వినియోగించుకునేందుకు కూడా చాలా మంది అయితే వస్తున్నారు. మనకు ఎక్కువ అంటే సిరిసిల్ల జిల్లాలో ఇది 3 ఫేజ్లుగా విభజించారు. అటు వేములవాడ నియోజకవర్గంలో ఇది ప్రధానమైంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే దాదాపు అయితే మనకు ఇప్పటికే 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగతా వాటికి మాత్రము పోలింగ్ అయితే జరుగుతున్నాయి. మనకు ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకే చేశారు. దాదాపు మనకు మళ్ళీ 1-2 మధ్యలో లంచ్ టైం తర్వాత మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకు 2 to 5 మధ్యలోనే ఇవాళ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు 3 ఫేజ్లలో ఈ రుద్రంగి, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి ఈ ఫేజ్లలో మొత్తం 85 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. 9 ఏకగ్రీవం అయిన తర్వాత 76 జీపీలకు అయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకు 748 వార్డులు ఉండగా అందులో 521 మాత్రమే పోలింగ్ జరుగుతూ ఉంది. అన్ని అంటే ఆయా పోలింగ్ ఆఫీసర్స్ కూడా పకడ్బందీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా చైతన్యం కలిగించే విధంగా ఇప్పటికైతే జిల్లా యంత్రాంగం ఓటుకు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి మనకు జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. అంటే మహిళలు కూడా తమ ఓటును వినియోగించుకున్నందుకు కూడా ఉదయం నుండి అయితే బారులు తీరారు. మనకు ఎన్నికలు అంటే ఎన్నికలు ప్రశాంతంగా ఉండాలి, ఎన్నికల్లో ఎలాంటి కోపతాపాలకు వెళ్ళద్దు. ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటును నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి అయితే పిలుపునిచ్చారు. మొత్తానికైతే మనకు మరో 2 గంటలలో ఈ యొక్క పోలింగ్ అయితే ముగియే అవకాశం ఉంది. ఇప్పటికైతే క్యూ లైన్లో అయితే చాలా ప్రాంతాల్లో క్యూ లైన్లో నిల్చున్నారు. ఏదేమైనా 1 గంట వరకే మాత్రం పోలింగ్ కాబట్టి మిగతా వారిని కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి ఓటు వేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే 1 గంట లోపు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వారికి మాత్రమే ఓటు అనుమతించే అవకాశం ఉంది. మిగతా 2 నుండి 5 మధ్యలోనే ఈ రోజే కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. అలాగే అప్పుడే తర్వాత ఈ వార్డు మెంబర్ల ఎన్నిక తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే కాబోతుంది. మొత్తానికైతే ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, B6 న్యూస్, రుద్రంగి నుండి.